విజయనగరం ఉత్సవాలు పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజులు సోమవారం పరిశీలించారు. విజయనగర ఉత్సవానికి సంబంధించిన నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయని వేదికలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైడితల్లి జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విజయనగర ఉత్సవాన్ని, పైడితల్లి జాతరను ప్రభుత్వ ఉత్సవాలుగా ఘనంగా జరిపిస్తాం. పైడితల్లి జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. తొలేళ్లు సిరిమాను జాతర 2 రోజులు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రారంభ, ముగింపు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మంత్రితో పాటు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి సిరిమానోత్సవకి, విజయనగరం ఉత్సవకి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పండగ కింద దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పండగకి స్పెషల్గా ఏర్పాట్లు చేయాలని, గత పండగ కన్నా ఇంకా ప్రజల్లో ఇంకా కొత్తగా ఆకర్షణమైనటువంటి యాక్టివిటీస్ చేయాలని, అలాగే అమ్మవారి దర్శనం ఈ సంవత్సరం ప్రత్యేకించి ఫ్రీ దర్శనం చేయడం జరిగింది మొదటిగా. ఎందుకంటే గతంలో 300 రూపాయల దర్శనం తీసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి దర్శనం ఉండకూడదని ఫ్రీ దర్శనం చేస్తూ యావత్ ప్రజలందరూ కూడా క్యూ లైన్లో కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ క్యూ లైన్లో సుమారు 4,000 మంది పట్టి ఫ్రీగా వెళ్ళే విధానాన్ని తీసుకొచ్చి దర్శనం సుమారు 1,20,000 మందికి దర్శనం అయ్యే విధానాన్ని తీసుకొస్తూ విజయనగరం ఉత్సవం కూడా ఒక మంచి అట్మాస్ఫియర్లో అయోధ్య మైదానంలో, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఆనందగత్ ఆడిటోరియంలో కానీ, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, మరి సరస్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఉత్సవంలో భాగమై ప్రతి ఒక్కరూ కూడా విజయనగరం వాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధానాన్ని చేసే భాగ్యం కల్పిస్తూ అందరూ కూడా ఒక పండుగ వాతావరణం, దసరా తర్వాత మన ఉత్సవం మొదలవుతుంది. పండుగ వాతావరణం, దసరా పండుగని కంటిన్యూ చేస్తూ సిరిమానోత్సవం వరకు కూడా ఒక మంచి వాతావరణం మన టౌన్లో ఉంటుందని, దసరా సిరిమానోత్సవం కలయిక కూడా పండుగలో ఒక మంచి అట్మాస్ఫియర్ తీసుకొస్తుందని, పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని, పండుగకి మరింత గుర్తింపు తీసుకొచ్చి ఒక మంచి ఇమేజ్ సిరిమానోత్సవంకి ప్రతి సంవత్సరం రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కల్పించే విధానాన్ని వచ్చే దశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ పండుగ కోసం గవర్నమెంట్, మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. చాలా బాగా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆయన్ని రమ్మని కోరడం జరిగింది. ఆయన క్యాలెండర్ ఆ రోజున్న పరిస్థితి బట్టి చెప్తానన్నారు కూడా. సో అది కూడా మేము ఆయన వస్తే 13వ తారీఖుని ఒక ఇనాగ్రల్ ఈవెంట్ కింద చేద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా క్లోజింగ్ సెరమనీ కూడా ఒక గ్రాండ్ స్టైల్లో చేద్దామని. మరి సిరిమానోత్సవం కూడా చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్తో, అంటే గతంలో లాస్ట్ ఇయర్లా కాకుండా కొంచెం కంట్రోల్డ్గా అందరినీ వీక్షించే, అందరూ చూసే విధంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో యంత్రాంగం, అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మీరు అందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ